చెప్పుకోబోయే కథ పేరు ముసలి ఎద్దు. వెంకన్న అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండి లాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండే వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దండిగా దానికి మేత వేసి కుడితి పెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డేసి ఊరుకుండేవాడు. క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పనిచేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నువ్వు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దుని తరిమివేశాడు. ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ముసలి ఎద్దు తన జాలి కథ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దుని తీసుకొని వెంకయ్య దగ్గరికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా? నీకు 1000 వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోతూ, నీకు తెలియదా, ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి వెళ్తే బోరెడు ధనం వస్తుంది అని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దుని తీసేసుకొని నాటి నుంచి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్తుండేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండటంతో బాగా లాభాలు వచ్చాయి. ఇదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య.